అందరికీ కూడా నమస్కారం. గత వీడియోని మీరందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళుంటే పక్కన డిస్క్రిప్షన్‌లో దాని లింక్ కూడా పెడతాం చూడండి. అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆ భర్త ఎవడైతే ఉన్నాడో 4 సంవత్సరాలు ఈవిడ చేతిలో నరకయాతన పడినటువంటి భర్త, ఆయన గారి ఇంటర్వ్యూ ప్రారంభమైంది. దాన్ని చూద్దాం. అంటే నాకు ఎవరైనా ఫోన్ చేసి అంటే ఫోన్ చేసి హలో అంటారు గానీ, నేనైతే జై శ్రీరామ్ అనే పదం వాడే నేను ఫోన్ స్టార్ట్ చేస్తుండే అండి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు హలో బాగున్నారంటారు. అవునండి. కానీ మీరేంటంటే ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అనే పదం వాడి నేను ఫోన్ రిసీవ్ చేస్తుండే. అంటే అంత భక్తిపరంగా ఉండేవాడిని. నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఈ మాట. నా భక్తిపరంగా నేను ఆ టైంలో ఆ విధంగా ఉండేవాడినండి నేను. సో మా భార్య క్రైస్తవ మతం అంటే అందులోకి చర్చికి వెళ్ళకముందు నేను చాలా దూషించేవాడినండి. అంటే ఇక్కడ కాడదాన్ ప్రాంతంలో ప్రతి ఒక్క చర్చికెళ్ళేది. అంటే దాదాపు ఒక 4, 5 చర్చిలకెళ్ళేది. సండే పూట అంటే నాతో భయపడి ఒక 3, 4 చర్చిలకు 4, 5 చర్చిలకెళ్ళేది. సో నేను ఎంత తాగుతుంటే అంటే నేను ఆ చర్చిలకు వెళ్ళి ఆ పాస్టర్ గారులని కూడా దూషించేవాడినండి. మీరు మా మిసెస్ గాని మీ చర్చిలకొస్తే మీ చర్చే ఉండనియను. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీ చర్చే ఉండనియనని వాళ్ళతో సవాల్ విసిరేది. మీ దేవుడే గాడు. పనికిమాలిన దేవుడిని పట్టుకొని మీరేదో సండే పూట అంతా న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి ఆ విధంగా నేను అందరిని తిట్టేవాడినండి. మా మిసెస్ చర్చికి వెళ్ళినప్పుడు కూడా అంటే నాతో భయపడుకుంటూ వెళ్ళేది చర్చికి. కానీ నాకు వెళ్ళేది చర్చికి వెళ్తుందని సర్లే ఏవో ఎక్కడ వెళ్తుందో నాకు సంబంధం లేదని నేను, ఎందుకంటే నేను మొత్తం తాగడమే నేను 25 సంవత్సరాల మధ్యలో నేను విపరీతంగా తాగేవాడిని అండి. అసలు తాగడం అంటే పొద్దున్న లేచి నేను బెడ్ కాప్ అనేది టీ ఎట్లా తాగుతారో బెడ్ కాప్ ఎట్లా తాగుతారో నేను మందు తాగండి, నేను ఆల్కహాల్ ముట్టండి అయితే నా దినం స్టార్ట్ కాకుండా. అంటే మీరు ఎంత భక్తి చేసేవారండి? అంటే మీరు అలా ఆరాధించేవారు, మీ దైవాన్ని మీరు ఇష్టపూర్వకంగా ఆరాధించారు. కానీ ఇలా తాగడం తప్పని మీకు తెలియలేదా? లేదండి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు అంటే పూజించే వాళ్ళు ఒక 40-50 డేస్ ఏదో పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఆ 40-50 డేసే కరెక్ట్ ఉంటారేమో గానీ దాని తర్వాత జీవితకాలం అంటే ఆ సంవత్సరం మొత్తము అదే విధంగా ఉంటారండి. ఎవరి జీవితం వాళ్ళదండి. అంటే వాళ్ళు నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళు పూజిస్తారు అంతే. కానీ దాని తర్వాత ఇష్టానుసారంగా బతుకుతారండి వాళ్ళంతా. ఇంకా ఇక్కడ మీరు గమనిస్తే ఈయన ఏమంటున్నాడు, నేను భయంకరమైనటువంటి పూజలు చేసేటువంటి వాడిని, నిష్టగా ఉండేటువంటి వాడిని, కానీ నాకు విపరీతమైన తాగుడు అలవాటు అని చెప్తున్నాడు. అయితే ఈ యాంకర్ పక్క నుంచి ఏం అడుగుతున్నాడు అతను, ఏమండి మీరు అన్ని పూజలు అంత నిష్టగా ఉండేటువంటి వ్యక్తి కదా, మీకు మరి ఆ దేవుళ్ళు ఎవరు ఈ తాగుడు మానిపించలేకపోయారా అన్న అర్థం వచ్చేలాగా అడిగాడు. దానికి ఈయన చెప్తున్నాడు, ఆ 40 రోజులు 50 రోజుల్లో దీక్షగా ఉండేవాళ్ళం, తర్వాత మిగతా టైంలో మా పని మేము చేసుకునే వాళ్ళం అని చెప్తున్నాడు. అదే కదా దీక్ష అంటే. ఇందులో కొత్తగా ఈయన దాన్ని ఏదో ఒక తప్పుడు భావంతో చెప్పడానికి ఏముంది? దీక్ష అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? అదే కదా. 41 రోజుల పాటు వేరే ఆలోచన లేకుండా అయ్యప్ప దీక్ష చేసుకుని అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఆయనతో లేదా ఆయనకి సంబంధించిన పూజలు, ఆయనకి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఆయనతోనే ఆ జీవితం అనుకుంటూ ఉంటాం. అంటే మన పేరు కూడా మర్చిపోయి స్వామి, అయ్యప్ప స్వామి అని పిలిపించుకుంటూ ఉంటాం. మనం అందరినీ అలానే అయ్యప్ప స్వామిని చూస్తూ ఉంటాం. అంటే 41 రోజులు నువ్వు ఆ పని చేసినా, అన్ని వ్యసనాలు మానేసినా నీలో మార్పు రాలేదు అంటే తప్పు నీదా భగవంతుడిదా? ఒకవేళ భగవంతుడిదే తప్పైతే 17 సంవత్సరాలు నీతో ఆ తప్పు ఎందుకు చేయిస్తాడు ఆయన? తప్పు నీదే. అన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు నువ్వు మాల వేసుకుని కూడా నీలో ఆ పరిపక్వత రాలేదు అంటే అది నీ తప్పు. దానికి నీ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు. నాకు అసలు ఈయన మీద జాలి తప్ప ఇంకొక భావన ఏం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఈవిని భరించి ఇంత కష్టాలు పడి తాగుడు అలవాటు చేసేసుకుని చివరికి ఈవిడ టార్చర్కి తాగుడు కూడా అలవాటు చేసుకునేటువంటి దుస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈయన మీద జాలి తప్ప నాకేమీ లేదు. ఆయన చెప్తున్నాడు, ఇలా భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని, నా భార్యని కొట్టేవాడిని, ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలకు వెళ్ళి బెదిరించేవాడిని అన్ని చెప్తున్నాడు. సహజంగా ఏ భర్త అయినా అదే చేస్తాడు కదా. నాకు నచ్చని పని చేస్తోంది అంటే ఈయనకి తెలిసినట్టుగా ఆయన ప్రతిస్పందించాడు. తప్పేముంది అందులో? ఆయన కుటుంబ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నా భార్య పాటించాలి, నా పిల్లలు కూడా ఈ ధర్మంలోనే ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన చెప్పేది ఆయన చెప్పాడు. లేదా ఈవిని ఫోర్స్ చేయలా. ఆయన చెప్పినంత దరిద్రంగా లేదు పరిస్థితి. ఎందుకని? 4 సంవత్సరాలు ఈయన మద్యపానం చేసి బాధపడ్డాడు తప్పితే ఆవిడని ఒక మాట అనట్లేదు ఎంతసేపటికి. కనుక అంత సాత్వికంగా ఉన్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఆయనకు కూడా ఈ యొక్క మత ధర్మం మార్చుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో చెప్తున్నాడు, విందాం. సో నేను మా మిసెస్ చర్చికి వెళ్తుంటే నేను బాగా తిట్టేవాడిని, కొట్టేవాడిని. చర్చికి వెళ్ళొద్దు, ఆ చర్చి దేవుడు కాదు, పనికిమాలిన దేవుడు. సో అట్లా బాగా దూషించి బాగా తిట్టేవాడిని అండి. ఒకసారి నేను జాబ్లో అంటే నాకు జాబ్ ఒకసారి 4-5 సార్లు అంటే 3-4 సార్లు నేను జాబ్లోకి వెళ్ళి తీసేయడం జరిగింది. ఎందుకంటే తాగడం వల్ల. అంటే నాకు అప్పుడు దేవుడు తెలియదు కాబట్టి నేను ఆ విధంగా బతికేవాడిని. ఒకసారి ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ గ్రంథాన్ని తూ అని ఉంచిన వాడిని అండి నేను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తూ అని ఉంచిన వాడిని. సో ఈ గ్రంథాన్ని ఉంచిన వాడిని మీ అసలు యేసు ప్రభు అని దేవుడే లేడు, మీరు పనికిమాలిన పనులు చేస్తున్నారు, ఆ ఎడమకాల చెప్పు కూడా నాది చర్చిలకు రాదనే అంత ఘోరమైన తిట్టి దూషించేవాడిని. అంటే మీ భార్య మిమ్మల్ని చర్చికి రమ్మంటే చర్చికి రమ్మ ఎడంకాలు చెప్పు కూడా మీ
మీ చర్చిలో రాదు రాదు ఎడమ అని కంచె సో బైబిల్ని కూడా తూ అని ఉంచిన వాడినండి నేను. ఆ రకంగా జై శ్రీరామ్ అని మాట్లాడుతుండే. నేను అట్లా ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పేసి నేను అంటుంటే కూడా అస్సలైన పట్టించుకోకపోతుండే ఆ మాటని. అలాగే మాట్లాడుతుండే. యేసుప్రభు దేవుడు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను దేవుడి యొక్క పాటలు వింటుంటే కూడా తీసి పాడేస్తుండే ఆ దేవుడి పాటలు కూడా. ఇయర్ ఫోన్స్ ఇట్లా ఒకసారి వీకి పాడేసి నా లోపలికి చిసురు కొడితే ఇక్కడ పడ్డాయి ఆ ఇయర్ ఫోన్స్. తీసేసిండు, విననీయకపోతుండే. ఇంగ్లీష్ దేవుడు వేరే మతము కలుపుకొని ఇంకా చేస్తారు అని చెప్పేసి ఇట్లా యేసుప్రభు కోసం చెడ్డగా మాట్లాడుతుండే. నేను అన్న, ఏ నోటితోనైతే నువ్వు జై శ్రీరామ్ అంటున్నావో జీవం కలిగిన దేవుడు అదే నోటితోని నువ్వు హల్లెలూయా చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆయనని నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకుంటావు. అప్పటి వరకు నేను సావని బ్రతికే ఉంటాను. దేవుడు చేసే కార్యాలు నేను చూస్తాను, నేను వివరిస్తాను. నేను ఆయన చేసిన కార్యాలు నేను అనేకులకు నేను చావను, నేను బ్రతికి ఉండి అందరికీ నేను వివరిస్తాను ఆయన చేసిన కార్యాలు అని చెప్పేసి నేను అప్పుడు ఆయనతో మాట్లాడినా. నేను ఖచ్చితంగా ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఇంకా చావకుండా మళ్ళా దేవుడు అట్లా నిలబెట్టిండు. అంతగానం టార్చర్ చేస్తూ. చూడండి ఇక్కడ ఏమంటుంది, నేను నా ఎడంకాలు చెప్పు కూడా నీ మందిరంలోకి రాదు అని ఏదో ఈయన చెప్పి విసిరిగొట్టాట. జై శ్రీరామ్ అంటున్నాడు అని ఏడుస్తుంది ఆవిడ. అందులో ఏడవడానికి ఏముందండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అనేక మతాల స్నేహితులు ఉన్నారు. వారి మతాల ధర్మాలు ఏవో పాటించుకుంటూ ఉంటారు, నేను నా మత ధర్మాలు ఏవో పాటించుకుంటూ ఉంటాం. అసలు ఇందులో ఏడవటానికి ఏముంది, ఏడ్చే విషయం ఏముంది అసలు, అది నా క్వశ్చన్. ఇందులో ఏడవటానికి ఏముంది, అసందర్భంగా ఏడవటమేగా, ఇది అకారణంగా ఏడవటమేగా. పైపెచ్చి ఏమంటుంది ఆవిడ, నువ్వు ఏ నోటితో అయితే దేవుని తిట్టావో, పరిశుద్ధ గ్రంథాన్ని తిట్టావో, అదే నోటితో జై శ్రీరామ్ అన్న నోటితో హల్లెలూయా అనిపిస్తాను అంటోంది. దుర్మార్గం కాదా అండి ఇది? ఇది నిజంగా మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, ఏ మతస్థులైనా సరే, నీ మత ధర్మాన్ని నువ్వు పాటిస్తుంటే నేను వచ్చి నిన్ను బెదిరించి శాపనార్థాలు పెట్టి నువ్వు నీ మతాన్ని కాదు నా మతాన్ని ఆచరించేలా చేయిస్తాను అని నిన్ను శాపనార్థాలు పెట్టడం దుర్మార్గమా కాదా? పైగా జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకునేలా చేస్తాను అంటుంది. దాని గురించి గత వీడియోలోనే చెప్పాను. అసలు జీవం కలిగిన దేవుడు ఇవన్నీ పెద్ద అబద్ధపు మాటలు. పైగా దేవునికే మహిమ కలుగాక అంటుంది. ఇది కూడా నాకు ఎప్పటికీ అర్థం కాదు. దేవునికే మహిమలు కలగడం ఏమిటో దాని గురించి కూడా ఇందాక వీడియోలో చెప్పేశాను. కనుక ఇట్లా ఏడుస్తోంది ఆవిడ. అది తలుచుకుని ఇప్పుడు కూడా ఏడుస్తోంది. పోనీ అప్పుడు ఏడ్చిందంటే అర్థం పడతాం, ఇప్పుడు ఎందుకు ఏడుస్తోంది? సరే చూద్దాం. హత్తుకున్నా. ఇంకా అంతకుముందు ఏమో దర్శనం వచ్చినా కూడా లోకానుసారంగా ఉన్నా. యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో బ్రదర్, పూర్తిగా నా లైఫ్ అంతా యూటర్న్ అయిపోయింది. ఫ్రెండ్స్, లోక స్నేహాలు అన్ని కూడా నా జీవితంలోకి మొత్తం పటాపంచలు అయిపోయినాయి. ఏమీ లేదు. ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు నిజమైన ప్రేమ అనేది ఏముండదు. ఏమీ లేనప్పుడు పలకరించిన వాళ్ళది నిజమైన ప్రేమ కదా. అన్ని బాగున్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండే కదా. అయితే నాకు యాక్సిడెంట్ జరిగినాక అది పార్లర్ కూడా అమ్మేసిన, పార్లర్ కూడా లేదు నాకు, పార్లర్ కూడా తీసేసిన. ఒక చేతిలో ఏమి డబ్బులు లేవు అప్పటి వరకు. డబ్బులు లేవు, కరోనా టైం కదా. కరోనా టైంలో ఇంకా తీసేసిన పార్లర్. అప్పుడే నాకు యాక్సిడెంట్ జరిగింది, అప్పుడే పార్లర్ కూడా తీసేసిన. షాప్ కూడా లేదు, నా చేతిలో డబ్బులు లేవు. పైగా యాక్సిడెంట్ కూడా జరిగింది కదా. యాక్సిడెంట్ జరిగినాక నేను ఇంకా డబ్బులు లేవు, ఎక్కడ సర్వీస్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే కూర్చున్నా. చాలా బాధపడుకుంటే ఇంకా ఏడ్చుకుంటా నేను ఒక సంఘానికి ఒక అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది. ఒక అమ్మాయికి నేను పరిచయం చేపించిన యేసుప్రభు దేవుడు అని. నేను పరిచయం చేపించిన అని చెప్పేసి వాళ్ళమ్మ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పింది. అయితే మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అక్క మీ కుటుంబం రక్షింపబడ్డము అని ఒక 2 years తర్వాత అమ్మాయి వచ్చింది. 2 years తర్వాత అమ్మాయి వచ్చి, మా కుటుంబం రక్షింపబడ్డం అక్క అని చెప్పేసి, పలానా ఒక మందిరం ఉంది మీకు అక్కడ తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి నాకు అక్కడ తీసుకెళ్ళింది. అక్కడ తీసుకుపోయినాక బ్రదర్ మేము వాక్యంలో బలపడ్డం. నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షించబడినారు కదా. వాళ్ళు ఎలా రక్షించబడ్డారు? వాళ్ళకి కుటుంబంలో ఆ అమ్మాయికి తలలో మొత్తం గడ్డలు ఉండే బ్రదర్. తలలో మొత్తం గడ్డలు ఉండే. ఆ గడ్డలు అనేది మొత్తం ఆపరేషన్ చేసి తీయాలి, 50,000 అయితే అని డాక్టర్స్ చెప్పారంట. ఆపరేషన్ చేసి తీయాలి అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రదర్, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు కాబట్టి ఆమె వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట వేరే చర్చికి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని. ఎవరికి గడ్డలు ఎవరికైతే ఉన్నాయో ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వేరే చర్చికి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేపిస్తే ఆ గడ్డలన్నీ కరిగిపోయినాయి అంట. దేవునికి మహిమ. ఆ గడ్డలన్నీ కరిగిపోయినాక ఆ మిరాకిల్ చూసి వాళ్ళ అమ్మ విగ్రహాలు తీసేసి, వాళ్ళు చాలా విగ్రహాలు చేస్తారు. ఆ మిరాకిల్ జరిగినాక వాళ్ళ అమ్మ విగ్రహాలు తీసేసి, ఇక్కడ ఈవిడేం చెప్తోంది, నా స్నేహితులు నా బంధువులు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఎందుకని? వీళ్ళందరూ అనవసరం అని తెలుసుకున్నా అని చెప్తోంది. మన ధర్మం ఎక్కడైనా చెప్తోందా అండి? సర్వే జన సుఖినో భవంతు అంటున్నాం. అంటే వాడు ఎలాంటి వాడైనా మనకు అనవసరం, వాడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అందరినీ వదిలేశాను, అన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఆదరించారు, ఏమీ లేనప్పుడు నన్ను వదిలేశారని చెప్తోంది. సరే మంచిది. ఆయన అడిగాడు అప్పటికి, నీకు యాక్సిడెంట్ అయిందని నీ దగ్గర ఏమీ లేవా, పార్లర్ అమ్మేశానని చెప్తే ఆయన అడుగుతున్నాడు, కాదు కరోనా అని చెప్పి బ్యూటీ పార్లర్ తీసేశానని చెప్తోంది. ఏమంటే కరోనా టైంలో బ్యూటీ పార్లర్ని ఈవిడ ఒక్కడితే తీసేసిందా? అందులో కించపరచడానికి ఏముంది, అందరూ తీసేశారు, ఎవరికీ నడవట్లేదు. దాంతోపాటు ఈవిడికి యాక్సిడెంట్ కూడా అయింది, అందుకని డబ్బులు లేవుట. అది సహజమే కదా, ఇది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి కష్టమే కదా. పైగా ఈ అందానికి తోడు పక్క నుంచి ఏం చెప్తోంది, ఎవరినో ఒకళ్ళని నేను తీసుకెళ్ళి దేవుడు ఫలానా అని చెప్పి పరిచయం చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దగ్గరికి రానివ్వలేదండి. ఇది కూడా న్యాయమే కదండి, ఏమన్నా తప్ప? నేను ధర్మాన్ని పాటిస్తున్నా అనుకోండి, నా భార్యకి ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఈ ధర్మం కాదు ఈ ధర్మాన్ని పాటించమంటే నేనేం చెప్తాను, ముందు వాళ్ళతో స్నేహం కట్ చేయమని చెప్తాను. తప్పే ఉంది? వాళ్ళమ్మ కూడా అదే చెప్పింది.
తర్వాత ఏమంటోంది ఆవిడ, తర్వాత ఎప్పుడో వచ్చి నేను కుటుంబంతో సహా దేవుడిని నమ్ముకున్నాను, ఈ చర్చి కాదు నేను చర్చికి తీసుకెళ్తాను, అక్కడెక్కడికో తీసుకెళ్తే నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయగానే ఏమిటో వచ్చింట. అప్పుడు ఈయన అడుగుతున్నాడు వాళ్ళు ఎలా నమ్ముకున్నారు అని అడిగితే, ఏదో తలలో గడ్డలుంటే 50,000తో ఆపరేషన్ అవుతుంది అని చెప్తే, ఏమంటే తలలో గడ్డలుంటే 50,000తో ఆపరేషన్ చేసే హాస్పిటల్ ఎక్కడుంది అసలు ఈ భూమి మీద? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తే సరే, దాని గురించి మాట్లాడట్లేదు. తలలో ఏదైనా న్యూరో ప్రాబ్లం ఉంటే 50,000తో దానికి వైద్యం చేసేస్తారా? అంటే న్యూరో సర్జన్స్ అంత చీప్గా వస్తున్నారా? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇది కూడా ఖండించాల్సిన విషయమే. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ, ఆ 50,000 కూడా అవసరం లేకుండా ఆ అమ్మాయి వాళ్ళ అక్క వేరే చర్చికి తీసుకెళ్తే గడ్డలన్నీ కరిగిపోయినాయి, దేవుడికే మహిమ అని చెప్తోంది. అంటే వెళ్ళి ప్రార్థన చేస్తే 50,000 ఆ న్యూరో సర్జరీకి అవుతాయి అని చెప్పడమే పెద్ద అబద్ధం. చివరికి ఆ 50,000 కూడా వద్దు, ప్రార్థన చేయగానే గడ్డలు కరిగిపోయినాయి అంటున్నారు. ఇంకా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్లు ఎందుకు, ఈ కీమోథెరపీలు ఎందుకు, ఈ మందులు ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు? ఈ ప్రార్థనలు ఏవో చేసుకుంటే ఎవరి డబ్బులు వాడి దగ్గరే ఉంటాయి కదా. అంటే ఇది మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, నేను చాలా వీడియోలో వింటూ ఉంటా వాళ్ళ మాటలు, నువ్వు బాగా నమ్మితే తగ్గుతాయి అంటారు. ఇందాకన మనం ప్రారంభంలో పార్ట్ 1 ప్రారంభంలో మనం చెప్పుకున్న మాట అదే. మరి అదే నమ్మకం హిందూ దేవీ దేవతల మీద పెట్టినా కూడా తగ్గుతాయి కదా నీకు. ఇప్పుడు ఇందులో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళ వృత్తాంతాలు చాలా ఉన్నాయి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు, ఫలానా దగ్గరికి వెళ్ళాం, ఆ పూజ చేసుకున్నాం, మాకేదో కలిసి వచ్చిందని. మరి దీన్ని ఇంత నమ్మి దేవుడికి మహిమ అని అరుస్తున్నారు కదా, మరి దాన్ని ఎందుకు నమ్మట్లేదు నువ్వు? పైగా అది మళ్ళీ విగ్రహారాధన తప్పనే పదం వాడుతున్నావు. చెప్తున్నాం కదండి, ప్రామాణికత లేని తర్కబద్ధం కాని మాటలు ఇవన్నీ. తర్వాత ఏం చెప్పిందో కూడా చూద్దాం. తీయాలి 50,000 అయితే అని డాక్టర్స్ చెప్పారంట. ఆపరేషన్ చేసి తీయాలి అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రదర్, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు కాబట్టి ఆమె వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట వేరే చర్చికి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని. ఎవరికి గడ్డలు ఎవరికైతే ఉన్నాయో ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వేరే చర్చికి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేపిస్తే ఆ గడ్డలన్నీ కరిగిపోయినాయంట. దేవునికి మహిమ. ఆ గడ్డలన్నీ కరిగిపోయినాక ఆ మిరాకిల్ చూసి వాళ్ళ అమ్మ విగ్రహాలు తీసేసి, వాళ్ళు చాలా విగ్రహాలు చేస్తారు. ఆ మిరాకిల్ జరిగినాక వాళ్ళ అమ్మ విగ్రహాలు తీసేసి ఇంకా ఒక దినమున ఆ అమ్మాయి మందిరానికి వచ్చింది. అక్క మేమందరం రక్షింపబడ్డాము, అప్పటికి నేను ఇంకా రక్షింపబడలే. చూడండి, నువ్వు నామకార్థంగా ఉన్నా, నేను రక్షింపబడలే. దర్శనమిచ్చిన యేసుప్రభు దేవుడని అది పట్టుకొని మా ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసేసినా గానీ నేను ఎప్పుడు కూడా రక్షింపబడలే, రక్షణ కూడా పొందుకోలేని. ఒకటి అనుకుంటుంది, మా ఆయన మారినప్పుడు నేను రక్షణ పొందుకుంటాలే అని చెప్పేసి ఈ రకంగా నా మనసులో అనుకుంటుంది. ప్రార్థన తెలియదు బ్రదర్. ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఆవిడకి ఆ గడ్డలు కరిగిపోయిన తర్వాత ఏం చేసింట, మొట్టమొదట విగ్రహాలన్నీ తీసుకెళ్లి పక్కన పడేశారట. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మాట. ఈ మాటలకే అండి బాధ వేసి ఇలాంటి వీడియోలు చేయాలనేటువంటి సంకల్పం నాలాంటి ఒక సామాన్యమైన పురోహితుడు కూడా కలగడానికి కారణం అదే. నేను ఒక అర్చకుడిని, ఒక పురోహితుడిని, నా పనేదో నేను చేసుకుంటూ, నా వృత్తి ఏదో నేను చేసుకుంటూ ఉండేటువంటి సాదాసీదా ఒక మధ్యతరగతి వ్యక్తిని మీ అందరిలాగానే. కానీ అసలు ఈ వీడియోలు చూసిన తర్వాత ఇది కూడా నేను ఒక రకమైన పురోహితం అంటే ఆ పురానికి హితం చేసేటువంటి వాడు అని అర్థం. పురోహితుడు అంటే ఆ పురానికి హితం చేయటం అంటే ఏంటి, ఎవడైనా వస్తే మంచి మాటలు, ఇదిగో ఇట్లా కాదు ఇట్లా చేసుకోమని, ఏదన్నా చెడు మార్గంలో వెళ్తుంటే ఇది తప్పయ్యా అని చెప్పడమే పురోహితం. ఇది చూసిన తర్వాత ఇది కూడా నా పురోహిత ధర్మం అనిపిస్తోంది నాకు. అంటే విగ్రహాలు తీసి బయట పడేయటం అనేటువంటి ఉన్మాదాన్ని ఖండించకపోతే అసలు మన దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందని భయం వేస్తుంది నాకు. దాని తర్వాత ఏం చెప్తుంది ఆవిడ, తీసి బయటపడేసి ఈవిడ రక్షణలోకి వెళ్ళలేదు, వాళ్ళు రక్షణలోకి వెళ్ళారు. రక్షణలోకి వెళ్ళటం అంటే బహుశా ఈవిడ ఉద్దేశం ఆ బాప్తిజం తీసుకుంటామేమో. అంటే 4 సంవత్సరాల క్రితం నువ్వు నమ్ముకునే భగవంతుడు కనిపించి నేనున్నాను అని కొబ్బరి నూనె డబ్బానో లేదా ఆయిల్ డబ్బానో ఏదో చెప్పింది కదా తైలం, అది తీసుకున్న తర్వాత కూడా పైగా అప్పుడు ఆ సందర్భంలో ఏం చెప్పింది ఆవిడ, దేవీ దేవతలందరూ కూడా ఈవిడ మీద పడిపోతుంటే వాళ్ళంతా దురాత్మలు, ఇంకో ఈ తైలం నీ దగ్గర పెట్టుకో నీకేమీ కాదు అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఈవిడికి అది ఇచ్చినటువంటి దర్శనం కలిగింది అని చాలా గొప్పగా చెప్పింది. కానీ ఈవిడ రక్షణ పొందలేట. అంటే మరి రక్షణ పొందకుండానే భర్తతో గొడవలు పెట్టుకుంది, ఇన్ని చేసింది 4-5 ఏళ్ల నుంచి. ఈవిడ ఎవరికైతే ఈవిడ కథ చెప్పిందో నిజమైన దేవుణ్ణి తెలుసుకో అని వాళ్ళు రక్షణ పొందేశాక, దేనికి 50,000 కూడా లేకుండా ఆయనే గడ్డలు కరిగిచ్చేశాడు కాబట్టి. సో నేను పొందలేదు ఆవిడ పొందారని చాలా గర్వంగా చెప్పుకుంటూ వస్తోంది. సరే తర్వాత ఏం చెప్పింది చూద్దాం. వాక్యం తెలియదు అసలు, జీవితం అంతా ఇంకా అల్ల కల్లోలంగా ఉంటుంది. పైకేమో చూడడానికి బాగుంది, సుజాతకి ఏం తక్కువ అని అంటుంది, కానీ లోపల మాత్రం నేను ఎంత ఏడుస్తుంటేనో నాకు నా దేవుడికే తెలుసు. అయితే నేను ఇంకా ఆ ఒక మందిరానికి ఆ అమ్మాయి అన్నది, అక్కడ నేను వెళ్ళిన చర్చికి తీసుకెళ్తా అన్నది. సరే అని వెళ్ళిన. అక్కడికి వెళ్ళినాక ఆ అమ్మాయి నాకు అక్కడ దైవజనునికి కల్పించి ప్రార్థన చేపించింది బ్రదర్. ప్రార్థన చేపిస్తే ఆయన నాలో ఉన్న దురాత్మ ఒత్తిడి ఇట్లా పైనుంచి కింది వరకు ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోవడం నేను స్పష్టంగా చూసిన బ్రదర్. భయంకరమైన ఒక ఒత్తిడి ఉండే నాకు, అదంతా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ, నేను పైకి చాలా సంతోషంగా ఉండి లోపల ఏడుస్తున్నాను,
నా భర్త నమ్ముకుంటేనే నేను తీసుకుంటాను అని చెప్తోంది. అంటే భర్త నమ్ముకోలేదని చాలా బాధపడుతోంది. దాన్ని కూడా ఏదో సింపతి కోసం చెప్పినట్టుగా బాధ చెప్తోంది ఆవిడ. ఎవరో తీసుకెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయటం ఏదో చేశారట. చేతి మించి వెళ్ళిపోయిందట దురాత్మ. అసలు దురాత్మ వెళ్ళిపోవటం ఏమిటి? అంటే ఇది తర్కానికి అందుతుందా అండి? ఇప్పుడు మనం తర్కబద్ధమైనటువంటి మాటల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సరే, మన దేవీ దేవతలను దురాత్మలుగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈవిడ చెప్పే దురాత్మ కూడా బహుశా ఏ దేవీ దేవత అనుకుంటూ ఉన్నా నేను. అందుకనే అడుగుతున్నా. ఎవరన్నా వాడి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నా దురాత్మ వెళ్ళిపోయింది, నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను అని చెప్తోంది. సరే, ఇది తర్కానికి నిలవలేదనే మాట నేను చెప్పడం కూడా అనవసరం, మీకే అర్థమవుతోంది. తర్వాత అంతే వెళ్ళిపోయింది. అదంతా వెళ్ళిపోయినాక ఇంకా మా ఆయన కోసం చెప్పిండు. బ్రదర్ మా ఆయన అసలు యేసుప్రభు అంటే నమ్మడు, చాలా దూషిస్తాడు, మస్తు నన్ను టార్చర్ చేస్తాడు బ్రదర్, బ్రతకాలనిపిస్తలేదు, నాకు నరకం అనిపిస్తుంది, నాకు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, నా బిజినెస్ పోయింది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇంకేం జీవితం లేదు బ్రదర్, చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది బ్రదర్ అంటే, అమ్మ ధైర్యం తెచ్చుకో, నీ భర్తలో దురాత్మ ఉంది, అది ఎప్పుడైతే పోతాడో మీ ఆయన నేను చాలా బాగా చూసుకుంటాడమ్మా అని చెప్పేసి మా దైవజనుడు అన్నమాట. నేను నమ్మలేను దురాత్మ ఏంది అంటే నాకు ఐడియా లేదు కదా బ్రదర్, నాకు ఐడియా లేదు కదా, సాతానులు ఉంటాయి అన్న విషయం నేను బైబిల్ చదివినాకనే తెలిసింది, వాక్యం ద్వారా నాకు తెలిసింది, నాకు తెలియదు అంతకుముందు. అయితే నేను అక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆయన చెప్పిండు, 7 వారాలు మందిరానికి మానకుండా రామ్మా, దేవుడు మీ ఆయనని ఖచ్చితంగా మందిరానికి నడిపిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోయింది కదా, ఇట్లా ఏదో ఇట్లా పోయినట్టు పోయింది పైనుంచి ఇక్కడ వరకు. అయితే ఆ సాక్ష్యం నాకు తెలుసు కదా బ్రదర్, నేను నమ్మిన మా దైవజనుడు చెప్పిన మాట నేను నమ్మిన. సో ఖచ్చితంగా మా ఆయన మారుతాడని విశ్వాసంతో నేను రెగ్యులర్ 7 వారాలు కంటిన్యూగా రాను. 7 వారాలు వెళ్ళిన బ్రదర్, చాలా దూరం అది మందిరం. 7 వారాలు వెళ్ళిన. 7 వారాలు నేను అక్కడ మందిరానికి వెళ్ళినాక 6వ వారంలో, 7వ వారం రాకముందు 6వ వారంలో మా ఆయన వచ్చి ఇక్కడ డోర్ కొట్టి, మా ఆయన భయానికి డోర్లు కూడా బంద్ చేసుకుంటుండే, పాపం ఆయన ఇంట్లో కూడా రానియకపోతుండే, ఎందుకంటే వచ్చేసి తాగేసి వచ్చేసి గైమని అరవడం చేయడం చేస్తే ఇల్లుగా ఇల్లు కాల్ చేయంటుండని, నువ్వు రాకు వెళ్ళిపో అని డోర్ బంద్ చేసేస్తుండే. అసలు ఆయన ఎక్కడ తింటున్నాడు ఎక్కడ వండుకుంటున్నాడు చాలా బాధ అవుతుండే. ఇంకా ఆ రోజు వచ్చి ఇక్కడ డోర్ బంద్ ఉంటే అక్కడ కిటికీ కాడ నుంచి వచ్చి, నీ దేవుడు నిజమైన దేవుడా, నన్ను మార్చమని చూస్తా, నేను వస్తా చర్చికి అన్నాడు. అయ్య బాబాయ్, నువ్వు చర్చికి రావడమే, నువ్వు అసలు దేవుడు అంటే నీకు గిట్టదు కదా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే 7 వారాలు ఆయన ఆ ప్రార్థనాలయానికి రమ్మని చెప్పాట. ఏమంటే ఎక్కడైనా మీరు నమ్మేటువంటి గ్రంథంలో ఈ 7 వారాలు లేదా 5 వారాలు లేదా 9 వారాలు ఇలా ఈ ప్రార్థనా స్థలానికి రమ్మని చెప్పబడి ఉందా? ఇది నా ప్రశ్న. మాకున్నాయి. 7 వారాలు ఆంజనేయ స్వామికి పూజ చేసుకో, లేదా అమ్మవారికి పూజ చేసుకో, లేదా 11 ప్రదక్షిణాలు చేసుకో, 5 ప్రదక్షిణాలు చేసుకో అని మా ధర్మాల్లో ఉన్నాయి. ఇది మా ధర్మాన్ని కాపీ కొట్టినట్టుగా అనిపిస్తోంది. ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఎవరికైనా ఏదైనా రిఫరెన్స్ ఉంటే అది కింద కామెంట్స్ లో పెట్టాలని కోరుకుంటున్నాము. పైగా ఈవిడికి దురాత్మ వెళ్ళిపోయిందిట. 6వ వారం తర్వాత భర్త దగ్గరికి వచ్చాట. అంటే ఇంకా ఆయన వల్ల కాలా పాపం. పిల్లల కోసమైనా కాంప్రమైజ్ అవ్వాలి కదా, భార్య కోసం కాకపోయినా. ఒక మనిషి, ఒక మగవాడు ఆ స్థితిలో ఉండి ఇంత తాగుతూ ఇంత కష్టపడుతూ ఎంత మనోవేదన, ఎంత నలిగిపోయి ఉంటాడు ఆయన, ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడు, ఆ మానసిక వ్యధన ఎంత అనుభవించి ఉంటాడు. చివరికి ఆయన తట్టుకోలేక కాంప్రమైజ్కి వస్తే దాన్ని కూడా భగవంతుడి మీద ఆపాదిస్తున్నారు. అంటే ఇంట్లో ఈవిడే ఉందిట. ఇప్పుడు ఏ ఇంట్లో అయితే చూపిస్తున్నారో ఆ ఇంట్లో ఈవిడే ఉంది, పిల్లల్ని పెట్టుకుని ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. ఈవిడే చెప్పిందిగా, నా దగ్గర డబ్బు లేదు, నా ఉద్యోగం పోయింది, లేదా ఆ పెట్టుకున్న పార్లర్ అమ్మేసాను, అన్నీ అయిపోయినాయి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనే ఇచ్చుంటాడుగా, ఖచ్చితంగా ఆ భర్త ఇచ్చుంటాడుగా. అంటే వదిలేసేలా ఆయన ఈవిడ టార్చర్కి దూరంగా ఉన్నాడు. ఉన్నా కూడా ధనాన్ని ఎప్పటికప్పుడు ఆవిడకి అందిస్తూనే ఉన్నాడు. నెలవారీ పోషణ కోసం ఎంత అవసరమో అంత ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇచ్చి ఇచ్చి ఆయనకు కూడా బాధేసింది. సరే కానీ పిల్లల కోసం కాంప్రమైజ్ అవుదామని 6వ వారంలో ఆయన దగ్గరికి వచ్చి, 6వ వారంలో ఇంటికి వచ్చి ఆవిడకి చెప్పాడు, సరే పద పోదాం, ఇంక చేసేదే ఉంది, వెళ్దాం అంటే ఈవిడ షాక్ అయిపోయింది. అందులో షాక్ అవడానికి ఏముంది? అంటే భార్య ఎంత రాచి రంపాన పెడితే భర్త ఇష్టం లేనటువంటి ధర్మాన్ని నేను పాటిస్తాను అనే దుస్థితికి వస్తాడో ఆలోచించండి ఒకసారి. అది ఏ మతమైనా కానివ్వండి, అది వేరే విషయం. అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక భార్య భర్తను అనేది ఇక్కడ నా ప్రశ్న. సరే, తర్వాత చూద్దాం. యేసు ప్రభు మీద ఎగతాళి చేస్తూ ఒక సవాల్ విసిరాడు. సవాల్ విసిరిండు, ఎగ్జాక్ట్లీగా ఒక సవాల్ విసిరిండు. నన్ను తీసుకెళ్ళు, చూస్తాను దేవుడు బాగు చేస్తాడు. నేను నమ్మలేను, అసలు నమ్ముతలేను, అసలుకి ఇది నిజమా ఏంది, అసలుకి నేను ఉత్తగా అంటున్నా, మజాక్ చేస్తున్నామో అనుకున్నా. అయితే వచ్చిండు తెల్లారి, నా ఎంబడి వచ్చిండు చర్చికి, సికింద్రాబాద్ వరకు వెళ్తున్నా బ్రదర్. నేను ఇంకా భ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నా, ఇది నిజమా అబద్ధమా, ఇది కలగంటున్నాను ఏంది నేను. మా ఆయన దేనికో తీసుకెళ్తున్నాడు. ఎట్లా తీసుకెళ్ళి మా ఆయన, నేను బండి నడిపిస్తున్నా, మా వారు వెనక కూర్చుండు, మా ఆయన ఎట్లా కూర్చున్నా వెనకాల, ఎట్లా వస్తుండు చర్చికి, అది ఏం జరుగుతుంది, ఈ టైలెట్ కూడా పోయాను అన్నాడు తెలుసా, నీ చర్చిలా నేను టైలెట్ కూడా పోయాను ఎత్తు అన్నాడు. ఎడమ కాలు కూడా పెట్టాను అంటుండే. అలాంటి ఆయన ఆ చర్చకు వస్తా అంటుండే, ఎట్లా అని చెప్పేసి నేను సికింద్రాబాద్ వైపు పోయినా కూడా నేను ఇంకా భ్రమలకి బయటకు రాలి, నిజమేనా, ఏం జరుగుతుంది దేవుడా, ఇది నిజమేనా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మిరాకిల్స్ చూడడం స్టార్ట్ చేసిన బ్రదర్. మిరాకిల్స్ చూడడం దేవుడు నా గురించి చూపించిండు. అంటే మీ దేవుడు నన్ను మార్చు దమ్ముంటే అని సవాల్ విసిరి మీతో చర్చకు వచ్చిండు. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ? టాయిలెట్ కూడా వెళ్ళను, ఎడమ కాలు కూడా పెట్టను అనేటువంటి వ్యక్తి వస్తున్నాడు, నేనే నమ్మలేకపోతున్నా అని చెప్తోంది. అంటే ఆ భర్త ఎంత తన ఆహాన్ని చంపేసుకుని ఈ పని చేస్తున్నాడు.
పైపెచ్చు మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఈవిడికి ఆ భగవంతుడు ఎవరో ప్రత్యక్షమయ్యి కొబ్బరి నూనె ఇచ్చినప్పుడు జరగలా ఇది. ఈవిడ 6 వారాలు వెళ్ళిన తర్వాత ఎవడో ఆ దైవజనుడు చెప్పిన మాట ఫాలో అయితే ఈవిడికి ఇది జరిగింది. అంటే ఇప్పుడు గొప్ప ఎవరు, దైవజనుడా? దైవమా? పూజారి చెప్పినటువంటి మాటకు దేవాలయంలో పని అయిందని ఎవడో చెప్పడం. ఆ అయ్యగారు ఏదో చెప్పారు, ఫలానా పూజ చేశాడు మంచిదంటాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటకు అవలా. ఆయన పూజ చేసినటువంటి ఉపాసక దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ అనుగ్రహం వల్ల ఇది అయిందని చెప్తాం ఎవరైనా సరే. అంటే ఇక్కడ అలా చెప్పట్లే ఆవిడ. ఆ దైవజనుడు ఎవడో చెప్పాడు, ఆ చెప్పింది నేను చేశాను, అంతే, వెంటనే అయిపోయింది పని అని చెప్తోంది. ఇంత హాస్యాస్పదం అండి ఇది. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఆవిడే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. అంటే ఆయన ఎంత ఇగోని చంపేసుకుని, ఎంత బాధపడుతూ, ఇష్టం లేని పని ఎంత బలవంతంగా చేస్తున్నాడు. నిజంగా ఆ భర్త మీద నేను జాలి చూపిస్తున్నాను అంతే. చర్చికి వచ్చిండు. వచ్చినాక నేను అక్కడ మందిరానికి తీసుకెళ్ళిన. అక్కడ దైవజనుడు కూడా సవాల్ విసిరిండు మా వారు. దైవజనుడు కూడా దైవజనుడు ఏమని అంటే, నీ యేసుప్రభు నిజమైన దేవుడా, ఆయన దేవుడైతే నా బతుకును మార్చమని 30K ఇస్తా, 30,000 ఇస్తా, అంటే ఇప్పుడు ఆయన జీతం మొత్తం ఇచ్చేస్తా నేను, నా బతుకును బాగు చేయమని. అంటే ఆయన జాబ్ పోయింది, తాగేసి జాబ్ ఊడిపోయింది, జాబ్ పోయింది, జాబ్ పోయింది, తాగుడు ఎక్కువైపోయింది. అయితే నా జాబు ఇప్పియమని చెప్పు, నేను ఏమంటాను ఆయన దేవుడు అని నేను అప్పుడు నమ్ముతాను, నా జీవితం బాగు చేయమని చెప్పు యేసుప్రభు దేవుడైతే అని చెప్పేసి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మా దైవజనుడు అన్నాడు, తప్పు బాబు, దేవుడికి 7 రోజులు టైం ఇచ్చింది, ఒక వారం ఇస్తా టైం మార్చమని. నా దైవజనుడు దేవుడికి ఒక క్షణం చాలు, కానీ ఆ టైం అనేది దేవుడికి ఇవ్వకూడదు అన్నాడు. ఆ మాట అన్నాక మా ఆయన 2 వీక్స్ బ్రదర్, 2 వీక్స్ చర్చికి అట్లనే ఆరాధనలో కళ్ళు పని చేయకపోతుండే బ్రదర్, ఇట్లనే తెరుస్తుండే. గొర్రెలే మీరంతా గొర్రెలు మీరంతా గొర్రెలు. చర్చిలోనే తాగేసి వచ్చేవారు బ్రదర్, చర్చికి ఫుల్ తాగేసి వచ్చేవారు. జాబ్ పోయింది, ఏమి లేదు మెంటాలిటీ. ఇంకొకటి మా ఆయన మీద కేసులు పెట్టి కూడా రీహాబీ సెంటర్ లో కూడా వేద్దామని కూడా పోలీసు వాళ్ళు కూడా ఐడియా ఇచ్చారు. ఒక పోలీస్ ఆయన ఇక్కడే వచ్చి ఇదే ప్లేస్ లో కూర్చొని ఆయన వచ్చి రీహాబీ సెంటర్ లో పంపించేద్దామమ్మా, ఇన్ని పైసలు అయితే అంటే మా బావ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా పోగేసుకొని జాయిన్ చేద్దాం, మళ్ళీ పాపం చచ్చిపోయేటట్టు అయ్యింది కదా మనిషి. తాగి మార్నింగ్ లేస్తే బ్రదర్ మందు తాగకపోతే ఇట్లా వణుకుతుండే, చెయ్యాలి ఇట్లా వణుకుతుండే. ఆయన చెయ్యి ఒక 8 అయింది అనుకో వణుకుపోతుండే. ఆయనకు 6 వరకు కడుపులో పడాలి మందు, మార్నింగ్ నైట్ తాగి పడుకున్నా కూడా. అంతలా హ్యాబిట్ అయిపోయినాను. అయితే అంతగానో బానిసైనా ఏడబడతాడు, పడిపోతుండే. మా బావగారు తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది, ఏడబడతాడు. అయితే అక్కడ మందిరానికి వెళ్ళినాక దైవజనుడికి ఈ సవాల్ విసిరిండు. 7 వారాలు మందిరానికి వచ్చిండు. అట్లా ఒక 2 వారాలు అయింది బ్రదర్. ఇంకా 2 వారాలు అయినాక 3వ వారం మేము చచ్చిపోయే లోపే నా పీక మా కొడుకు పీక ఇద్దరు పట్టేసుకున్నాం. ఆయన ఇద్దరు ఇట్లా పీక పట్టిండు, బడబడ మంచం మీదకి కొట్లాట, ఇంట్లో గొడవ పెట్టుకొని మా ఇద్దరితో ఇట్లా పట్టేసుకొని లోపల తీసుకొని పాడేసుడు. ప్రభువా ఇడిపించు, ప్రభు అంటే అప్పుడు ఆయన వదిలేసుడు. భయంకరమైన దురాత్మ ఉంది కదా. మీ పేరేంటి? మణికాంత్ సాయి. మీ తండ్రి మీ చిన్నతనంలో ఉన్నప్పుడు వచ్చి బాగా కొట్టివరంట తాగొచ్చి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది తమ్ముడు? మా డాడీ తాగొచ్చి మా అమ్మది నాది పీక పిసికి చాలా కొట్టేవాడు. మేము అప్పుడు చిన్నోళ్ళం ఉండే, చాలా ఏడ్చేవాళ్ళం. మా అమ్మ ఈ బాధను తట్టుకోలేక నన్ను మా అక్కని హాస్టల్ వేసేసింది. ఆ బాధను తట్టుకోలేక అక్కడ ఏడ్చేవాళ్ళం. చిన్న ఉండే అప్పుడు, చిన్నతనంలోనే హాస్టల్ ఉండే. చిన్నపిల్లప్పుడు హాస్టల్ వేసేసింది. అప్పుడు బాధ అనిపించలేదు నీకు? మస్తు ఏడ్చినండి హాస్టల్. అంటే మమ్మీ డాడీ ఇద్దరు గుర్తుకొస్తుండే, చాలా ఏడ్చినండి. మా అమ్మ చాలా సార్లు సూసైడ్ చేసుకోమని చూస్తే మేమే పోయి ఆపుతుండే. ఇక్కడ వినండి, ఆయనలో భయంకరమైన దురాత్మ ఉంది, విపరీతమైన తాగుడు, చేతులు వణికిపోతున్నాయి. ఇవన్నీ ఎవడి వల్ల వచ్చినాయి? ఈవిడ కనుక ఆయన్ని బాధ పెట్టకుండా ఉండుంటే చక్కగా మిగతా కుటుంబాల్లాగా ఈ కుటుంబం కూడా ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో ఇది ఎవడి వల్ల జరిగింది? ఫస్ట్ క్వశ్చన్ అది. ఒకవేళ ఇది ఈవిడ వల్లే కనుక జరిగితే దురాత్మ ఈవిడే అనుకోవాలి అప్పుడు, అంతేగా. ఆ భర్తను బాధించినటువంటి భార్య దురాత్మ అనుకోవాలి. వ్యసనం ఈ భార్య వల్లే వచ్చింది ఆయనకి, కనుక ఇది తప్పు. ఇది కూడా తర్కానికి నిలవదు ఈ విషయం కూడా. చివరికి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడానికి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు సిద్ధపడేటువంటి దుస్థితికి వెళ్ళిపోయాడు. మెడ పట్టుకుని పిసికేస్తున్నట్టు ఆయన తాగేసి. అంటే ఎవడి మీద చూపించాలో తెలియనటువంటి కోపం, నిస్సహాయత. ఆ భర్త బాధ వర్ణనాతీతం అండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మీద జాలే కలుగుతోంది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను గమనించింది, ఆ పిల్లాడికి 10-11 ఏళ్ళు ఉంటాయి. అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ నాన్న ఎలాంటి వాడు, నిన్ను బాగా కొట్టేవాడా, తిట్టేవాడా చిన్నప్పుడు అని అడుగుతున్నారు. ఇంత దారుణం అండి. నిజంగా ఇదేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఉంది ఆ తండ్రిని. కొడుకు, తల్లి, సంతానం, ఫ్యామిలీ అంతా కలిసి ఎవరైతే ఉన్నారో ఈ భర్తని బ్లాక్ మెయిల్ చేసి, నువ్వు చచ్చినట్టు మమ్మల్ని ఫాలో అవుతావా, మా దాంట్లోకి వచ్చిన తర్వాత ఏదో మిరాకిల్ జరిగిందని చెప్తావా చెప్పవా అని బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది నాకు. మా చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని బాగా హింసించేవాడు, మా అమ్మని బాగా కొట్టేవాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతనికే 10 ఏళ్ళు ఉన్నాయి. సరే, ఇది దాదాపు జరిగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎప్పుడో చెప్తున్నారు వీళ్ళు. టిక్ టాక్ బ్యాన్ అయిందే దాదాపుగా 4 ఏళ్ళు అవుతాం టిక్ టాక్ బ్యాన్ అయ్యి. ఇప్పుడు చెప్పేది కరోనా కాలం అని ఈవిడే చెప్తుంది ఈ కథ అంతా. సో కరోనా టైంలో ఇదంతా జరిగింది. ఆ తర్వాత నా దగ్గర డబ్బు లేవు అని చెప్పుకుంటే కరోనా 2020లో వచ్చింది అనుకోండి, 2021, 2022 వేసుకోండి. ఇప్పుడు ఆ పిల్లాడికి 10 ఏళ్ళు అంటే అప్పటికో 7 ఏళ్ళు. అంతకు ముందు కదా ఈ కొట్టడం తిట్టడం 6 ఏళ్ళకి జరిగింది అనుకోండి. అంటే 6 ఏళ్ల పిల్లవాడికి ఇన్ని గుర్తుంటాయి.
మా అమ్మ అసలు నేను లేకపోతే చచ్చిపోయేది, మా కోసమే మా అమ్మ బతికుంది, నన్ను మా అక్కని హాస్టల్లో వేసిందని చెప్తున్నాడు. ఇంత దుర్మార్గం అండి ఇది. మీరు ఏ ప్రచారం అన్నా చేసుకోండి, అసలు దానికి ఎవరం ఏం మాట్లాడం. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నానండి, ఈ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లల్ని, అంగవికలాంగుల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి మీ ప్రచారంలో భాగస్వామ్యం చేసి వాళ్ళకి లేనిపోయినటువంటి ద్వేషాలు నూరిపోయకండి వాళ్ళ కుటుంబం మీద. ఇది చాలా పాపం, తప్పు కూడా. మీరు చేసేటువంటిది చాలా పెద్ద పాపం. ఇలాంటివి మీరు మానేయటం సమాజానికి మంచిది. మీకు మంచిదో కాదో నేను చెప్పను, ఇక నా నోటితో నేను ఆ మాట అనకూడదు. ఎందుకంటే మీరు చేసేటువంటి పాపాలకి మీకు మంచి జరుగుతుందని ఎవడు అనడు కాబట్టి, దయచేసి ఇటువంటి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇటువంటి వీడియోల్లో మా నాన్న దుర్మార్గుడు, మా అమ్మ మంచిది కాదు, ఇట్లాంటి దరిద్రమైన మాటలు చెప్పకండి. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నేను చూస్తేనే కోపము. ఆ సాక్ష్యము మా అత్తగారి ఫ్యామిలీ అందరూ ఇప్పుడు సజీవ సాక్ష్యము. నన్ను ఆయన చూసి నేను దాచుకుంటుంటిని. ఆయన చూసి మేము వెళ్ళిన 7 వీక్స్ ఆయనకు విడుదల అయ్యేంత వరకు కూడా. అయితే నేను అక్కడ మందిరానికి వెళ్ళినాక ఆయనకు ఒక దురాత్మొత్తుడు అనేది 7 వారాలు 4వ వారం ఇప్పుడు నా పీక పట్టుకున్న కదా బ్రదర్, పీక పట్టుకున్నాక నెక్స్ట్ ఆదివారం వస్తుంది కదా, ఆ ఆదివారంకి మా ఆయన అక్కడ మందిరానికి పోయినాక ఆయనలో నా దురాత్మ మాట్లాడుతుంది. మా బ్రదర్ చెప్పిన దురాత్మ అని నమ్మలేను. ఏం దురాత్మ బ్రదర్, పీకలు పట్టేసుకుంటుండు, నేను ఆయన చేసేసారు యాబి సెంటర్ అంటే వద్దమ్మా మాట్లాడమ్మా నా మాట నమ్మమ్మా అన్నాడు. ఇంకా నేను నమ్మలేదు ఆయన మాట. నమ్మకుండా ఎప్పుడైతే ఆయనలో ఒక దురాత్మ మాట్లాడుతుంది, చౌకాల్చిపోయినా నేను ఆ మాటకి చూసి ఏంది మా ఆయన ఇట్లా మాట్లాడుతున్నాను, నేను వెళ్ళను అని చెప్పేసి గట్టిగా వాదించడం, ఆ దురాత్మ మాట్లాడము. ప్రార్థన చేస్తుంటే మా దైవజనుడు ఎట్లా మంటలు పోట్లు వచ్చినాయి అంటే మా ఆయనకి ఇట్లా గీక్కున్నాడు బ్రదర్. ఆ ఫోటోస్ అన్ని ఉన్నాయి, మీకు ఫోటోస్ అవి చూపిస్తాను. ఇట్లా గీక్కున్నాడు, చేతులు మంటలు వస్తున్నాయి, ఒళ్ళంతా ఆయనకు మంటలు వస్తున్నాయి. భయంకరమైన సైతాన్ ఆయనకు కొన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తుంది. తాగుడని హ్యాబిట్ 20 ఏళ్ల సంది ఉంది మా ఆయనకు, 20 years నుంచి ఇట్లా గీక్కున్నాడు మొత్తం. ఇంకా బాగా అట్లా ఆ ఒక దురాత్మ ఒత్తిడి నుంచి 7 వారాలు అయినాక విడుదల పొందుకుండు బ్రదర్. దేవుడి కృపను బట్టి ఆ విడుదల వచ్చేసింది. ఆ విడుదల వచ్చినాక మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యింది బ్రదర్. మళ్ళీ జాబ్ ఇచ్చారు. మళ్ళీ జాబ్ లో జాయిన్ అయినాక ఏమైంది అంటే అక్కడ గణేశుని పెడతారు కదా విగ్రహాలు, ఆ గణేశుని కాడ పులిహోర ఉంటుంది కదా, 5 రోజులకి అన్నదానం చేస్తారు వీళ్ళు ఆఫీస్లో పెడతారు. అయితే అక్కడ భోజనం చేస్తా అని చెప్పేసి అందరు చేస్తారు కదా, నేను ఈయనకు ముందే చెప్పిన నువ్వు అక్కడ భోజనం చెయ్యకు, చెయ్యకు, కావాలంటే బయటికి తెచ్చుకొని తిను అన్న. మా వారు వినలేడు బ్రదర్. మా వారు వినకుండా ఏం చేసిందంటే మళ్ళీ అక్కడ తినేసి, అక్కడ తినేయంగానే బ్రదర్ ఆ దేవుడి యొక్క కృప వెళ్ళిపోయి, దేవుడి యొక్క కృప పోయింది. ఇప్పుడు జీవం కలిగిన దాంట్లో వేసినది మళ్ళీ చచ్చిన వాటిలో వేసిన దానికి దేవుడికి కోపం వస్తుందని 1 కొరింథీ 10వ అధ్యాయంలో క్లియర్గా ఉంది కదా. అయితే ఆ ఒక విగ్రహార్థన చేసిన కాడ ఆయన భోజనం చేసింది కాబట్టి దురాత్మ ప్రభావం మళ్ళీ అటాక్ అయింది బ్రదర్. సరే, ఇంకా అసలు ఎందుకు ఈ వీడియో పెడుతున్నారు మీరు? మీ వృత్తి ఏమిటి? మీరు ఇటువంటి పని చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే ఇదిగో దానికి సమాధానం ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం. ఏదో దురాత్మ వచ్చింది, చేతులు గీక్కున్నాడు, రక్తం వచ్చింది, అన్ని చెప్పేసింది, సంతోషం. ఎక్కడో గణేశుని మండపం పెట్టారట వాళ్ళ ఆఫీసులో. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయితే గణేశుని మండపం పెడితే అక్కడ అన్నదానం జరుగుతుంట. అక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ భోజనం చేశాడు. భోజనం ఈవిడ చెయ్యొద్దని చెప్పిందిట, అయినా ఆయన చేశాట. అంతే, ఆ దేవుడి కృప వెళ్ళిపోయిందిట. జీవం కలిగిన దాంట్లో వేసినది కలగని దాంట్లో వేసిందని ఏదో చెప్పింది. అసలు విగ్రహార్థన అంటుంది ఆవిడ, విగ్రహారాధన అంట కూడా రావట్లే ఆవిడకి. అంటే ఎంత అసందర్భమైనటువంటి మాటలండి ఇవి. అంటే వినాయకుడి విగ్రహానికి పెట్టినటువంటి ప్రసాదం తినటం వల్ల వాళ్ళ దేవుడి కృప పోయిందిట. ఇప్పుడు మా ఆంజనేయ స్వామి దగ్గర మనం పూజ చేసుకున్నాం అనుకోండి, పూజ చేసుకున్నటువంటి వారికి ఏం చెప్తాం? నీకు ఏ భూతప్రేత పిశాచాది బాధలు ఉండవు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని చెప్తున్నావు. వినాయకుడి విగ్రహానికి పూజ చేసుకున్నాం అనుకోండి, నీకు వచ్చేటువంటి విఘ్నాలు, నీ జీవితానికి అభ్యున్నతికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సిద్ధి బుద్ధి 2 వస్తాయి. సిద్ధి అంటే నువ్వు అనుకున్నటువంటి కార్యసిద్ధి, బుద్ధి అంటే జ్ఞానం. అంటే ఇప్పుడు ఆయనకి జ్ఞానం వచ్చింది అనుకోవాలా, ఆటంకాలు తొలగిపోయాయి అనుకోవాలా, భూతప్రేత పిశాచాదులు పారిపోయాయి అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు పేరుకి ఆవిడ కృపని చెప్పినా కూడా పారిపోయింది ఎవరు అక్కడి నుంచి? ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పేటువంటి దేవుళ్ళు ఇంత శక్తే కనుక ఉంటే ఈయన తిన్నా ఏమీ కాకూడదు కదా. ఇప్పుడు ఒక మనిషిని చీమ కుట్టింది అనుకోండి, ఆ మనిషికి ఏమన్నా అవుతుందా? అదే పాము కాటేస్తే భయపడాలి. అంటే నీ దేవీ దేవతల ముందు మా దేవుళ్ళ చీమలు కూడా కారని మీరే చెప్తున్నారు. కానీ మరి మా దేవుళ్ళని చూసి మీరెందుకు పారిపోవాల్సి వస్తుంది? మీ దేవుడు ఎందుకు పారిపోతున్నాడు? ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారు, ఎంత తర్కరహితంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి టెస్టిమోనీలు, ఇటువంటి సాక్ష్యాలు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి కనీసం మీకైనా సరే ఇది నిజమే, ఇది నమ్మదగిందిగా ఉంది అనేటువంటివి ఏమన్నా ఉంటే వీడియోలో పెట్టండి. ఇంకా మీరు ఏది పడితే అది యూట్యూబ్లో పెడితే ఏం కాదులే, ఏదైతే అది అవుతుంది, భగవంతుడే చూసుకుంటాడు, వాడి పాపాన్ని వాడే పోతాడు అనుకునేటువంటి రోజులు కావివి. అందరి చేతిలో కూడా సోషల్ మీడియా అనే ఆయుధం ఉంది ఇప్పుడు. అందరం కూడా మాలాంటి వాళ్ళు, ఇంకా నేను ఇవాళ వచ్చాను, ఇంకా నాకంటే ముందు ఇంకో 4 వచ్చి ఉండొచ్చు, నా తర్వాత ఇంకో 4 రావచ్చు, కానీ అందరం ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రతిఘటిస్తాము.
మీరు చెప్పేది తప్పు అని ధైర్యంగా చెప్తాం. ఇందులో ఏం మొహమాటం లేదు. 10 సంవత్సరాలు ఓపిక పట్టి ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక నేను చూడలేకపోతున్నాను. అంటే మా వినాయకుడిని, నేను పూజ చేసేటువంటి గణపతిని నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటాను? నాకు అసలు అన్నం ఎలా సహిస్తుంది అనుకుంటున్నారు మీరు? నేనే కాదు, మా హిందూ ధర్మం పాటించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేమందరం ఎందుకు ఊరుకుంటాం? మీ దేవుడి గొప్పతనం చెప్పండి, మేము వద్దన్నామా? దీని గురించి అసలు ఎందుకు మాట్లాడాలి? అంటే నువ్వు వెళ్ళి తినంగానే నీ దేవుడి కృప పోయిందిట. ఇప్పుడు మా దాంట్లో ఏముంటుందంటే తాంత్రిక విద్యలని ఉంటాయి. అంటే ఓ చిన్న చిన్న ఈ చిల్లర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ మంత్రాలు వాళ్ళు వచ్చిన వాడు ఎందుకొచ్చాడో చెప్పడం, వాడి జేబులో ఎన్ని డబ్బులున్నాయో చెప్పడం, ఇలాంటి చిల్లర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న తంత్ర విద్యలు. వాళ్ళందరూ ఎవడైనా కాస్త గాయత్రి జపం చేసిన వాడు, లేదంటే కాస్త పండితుడు, కాస్త అనుష్ఠానపరుడు ఎవడైనా వచ్చాడనుకోండి, వాడి మంత్రం పనిచేయదక్కడ. అట్లా నీ దేవుడి కృప పనిచేయట్లేదంటే అది మా దేవుడి గొప్పతనం అని నువ్వే చెప్తున్నావు చెప్పకుండా. సో ఇది ఖచ్చితంగా బాధతో చెప్తున్నటువంటి మాటే, లేదా కోపంతో చెప్తున్నటువంటి మాటే తప్పితే వేరే ఇంకో ఉద్దేశ్యం ఏమీ లేదు. ఇది తప్పు అంతే. మీరు ఇలాంటివి చెప్పకూడదు. సరే, దీని తర్వాత ఇంకా ఉన్నాయి వినండి. ఇంకేం చెప్పిందో చూద్దాం.